డీలర్లపై ఐఓసీఎల్ యాజమాన్యం చేస్తున్న అనైతిక ఒత్తిడికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన ఐఓసీఎల్ డీలర్లు నల్ల బ్యాడ్జ్ ధరించి ప్లకార్డులతో రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పలువురు డీలర్ల అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుండి డీలర్ కమిషన్ పెరగడం లేదని, అన్ని ఖర్చులు పెరిగినప్పటికీ డీలర్ల వాణిజ్యం యొక్క సాధ్యత లేని కారణంగా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీలర్ ప్రతినిధులు సంస్థ అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. డీలర్ల సమస్యలన్నింటినీ అధికారులు సానుకూలంగా స్పందించారని, వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మనం ఫ్యామిలీ రిలేషన్ ఇది మనం సార్ట్ అవుట్ చేసుకోవాల్సినందుకు వచ్చిన వీడికి మొద్దు అవునమే ముద్దు డీలర్ల మీద ప్రెషర్ పెట్టి అనవసరంగా డంప్ చేసి దాని మీద డెడ్ స్టాక్ లెవెల్ అని 2500 లీటర్లు 2500 లీటర్లు 1000 లీటర్తో నడిచే పంపులను కూడా 2500 డెడ్ స్టాక్ అని పెట్టి ప్రతి డీలర్ మీద 10 లక్షల రూపాయల అదనం భారం పడుతుంది. దీనివల్ల దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. దాని గురించి వాళ్ళు టెక్నికల్ కొన్ని ఇష్యూలు ఉన్నాయి, వాళ్ళు కంపెనీతో మాట్లాడి చేస్తామన్నారు. తర్వాత మిగతా సమస్యలు కూడా చాలా డిస్కస్ చేయడం అధ్యక్షుల వారు కానీ ఇది కానీ వారు చేయడం జరిగింది. అందువల్ల మొత్తంగా తెలంగాణ నుంచి చాలామంది డీలర్లు పెద్ద సంఖ్యలో దాదాపు 200 మంది వచ్చి మా అసోసియేషన్ సపోర్ట్గా నిలబడి తెలంగాణ వ్యాప్తంగా దీన్ని చాలా చక్కగా నిర్వహించినారు. ఇది మా అధ్యక్షుల వారు సక్సెస్ అనుకుంటాం ఈ మీటింగు. థ్యాంక్ యూ.